కాంగ్రెస్ సర్కార్పై ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద 2 రోజులు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు కూడా 48 గంటల పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షల మీద అడ్డం పెట్టుకొని పర్మిషన్ కూడా ఇయ్యనటువంటి కర్కశంగా తయారైనటువంటి ఈ రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని, 40 లక్షల మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని 48 గంటలు దీక్ష కూర్చున్న రామచంద్రరావు గారు ఫీజు రియంబర్స్మెంట్ మీద 2 రోజులు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు కూడా 48 గంటల పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని దీక్ష. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు